ఇటు అమ్మాయిలకైనా, అటు అబ్బాయిలకైనా పెళ్లి సంబంధం దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ మా వాళ్ళకి అంటే మా పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరట్లేదు. మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరట్లేదు. ఎంతో ప్రయత్నిస్తున్నాం కానీ ప్రతిఫలం మాత్రం లేదు. ఏదైనా ఒక పూజ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క రుక్మిణి లేఖ గురించి వీడియో చేసి పెట్టండి అని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎవరైతే పెళ్లి సంబంధం కుదరట్లేదు అని అనుకుంటున్నారో లేదా వాళ్ళ జీవిత భాగస్వామి మంచి వారై ఉండాలని ఇటు అబ్బాయి అయినా అటు అమ్మాయి అయినా నాకు జీవితాంతం తోడుగా ఉండి మంచిగా చూసుకునే మంచి జీవిత భాగస్వామి దొరకాలి అనుకుంటే గనక ఈ రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణం ఖచ్చితంగా మీరు 41 రోజుల పాటు చేయండి. ఈ జీవిత భాగస్వామి మన జీవితంలోకి అయితే వస్తారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరైతే పెళ్లి సంబంధాలు చూసి అలసిపోయాం ఇంకా మా వల్ల కాదు అనుకుంటారో వారి చేత, ముఖ్యంగా పెళ్లి కావలసిన అమ్మాయి చేత కానీ అబ్బాయి చేత కానీ ఈ పూజను ఒకసారి చేయించి చూడండి. 41 రోజులు వాళ్ళు మండల దీక్షలాగా చేసేసరికి వాళ్ళకి మంచి సంబంధం అయితే కుదురుతుంది. అలాగే చాలా వరకు ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు అయితే మనం చూస్తున్నాము. తను ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి తనకు తగినవారా కాదా అని కూడా ఈ పూజ మనకు నిరూపిస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళే, మన జీవితం బాగుంటుంది అనుకుంటే కనుక ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు వాళ్ళతో పాటు పెళ్లి జరిగేలా చేస్తారు. ఒకవేళ మనకు వాళ్ళు తగిన వాళ్ళు కాదు అనుకుంటే కనుక ఆ పరమేశ్వరుడే మనల్ని ఆ కీడి నుంచి అయితే బయటపడేస్తారనమాట. స్వామివారి మీద నమ్మకంగా మీరైతే ఈ రుక్మిణి కళ్యాణ లేఖ 41 రోజుల పాటు పారాయణం చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా పెళ్లికైన అబ్బాయిలు అమ్మాయిలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పూజల మీద పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి నేను ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తున్నాను. మీరు వీలైతే ఇలాగ ఒక పీట ఏర్పాటు చేసుకొని పీట పైన చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకైనా సరే, లక్ష్మీనారాయణుల ఫోటోకైనా సరే, లేదా పార్వతీ పరమేశ్వరుల ఫోటోకైనా సరే, విగ్రహానికైనా సరే ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అసలు ఏంటి రుక్మిణి లేఖ అనుకుంటున్నారు కదా. ఈ రుక్మిణి కళ్యాణ లేఖ అనేది స్వయంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్ముని వివాహం చేసుకోవడానికి స్వయంగా పార్వతీదేవి దగ్గర విన్నపాలు చేసుకొని 41 రోజుల పాటు మండల దీక్ష చేశారంట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి అంగీకరించారని మన పురాణాల్లో పెద్దలైతే చెప్తూ ఉంటారు. నిజానికి రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులకు 41 రోజుల పాటు పూజ అయితే చేసుకుందనమాట. రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణంలో మనం ఇటు పార్వతీ పరమేశ్వరులకైనా చేసుకోవచ్చు, అటు లక్ష్మీనారాయణులకైనా చేసుకోవచ్చు అనమాట. ఎవరికి చేసుకున్నా పర్వాలేదు పూజ. ఇటు లక్ష్మీనారాయణులకు చేసిన, అటు శివపార్వతులకు చేసిన మనం చేసుకున్న పూజా ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది. మనకు కావాల్సిందల్లా మంచి జీవిత భాగస్వామి మనకు రావడం. కానీ మీరందరూ కూడా డౌట్స్ అన్ని పక్కన పెట్టేసి నేను మీకు వచ్చే ప్రతి ఒక్క డౌట్ని కూడా ఈ వీడియోలో ఎండ్ వరకు క్లియర్ చేస్తూనే ఉంటాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి పెడితేనే మీలాంటి వాళ్ళకు ఒక 10 మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇలా ఒక పీటనైతే ఏర్పాటు చేసి పెట్టుకొని ఆ పీట పైన పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేసి తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్లాత్ అయితే వేసాను కదా. మీరు కావాలంటే ఏదైనా సరే ఒక బ్లౌజ్ పీస్ వేసేసి దాని మీద శివపార్వతుల ఫోటో కానీ, లక్ష్మీనారాయణుల ఫోటో కానీ, మినీ శ్రీకృష్ణ పరమాత్ముల వారి ఫోటో కానీ, విగ్రహాన్ని కానీ ఏదైనా సరే పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా అలంకరించుకున్న తర్వాత నేను ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. ప్రమిదల్లో 3 చొప్పున ఒత్తులు వేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఏ పూజకైనా సరే ముందుగా మనం గణపతి ఆరాధన చేస్తాం కదా. అయితే గణపతి ఆరాధన చేయాలి అనుకుంటే కనుక మనం పసుపు గణపతిని ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం 41 రోజుల పాటు కూడా ప్రతిరోజు పసుపు గణపతిని చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక మీ దగ్గర వెండిది కానీ, ఇత్తడిది కానీ, రాగిది కానీ, విఘ్నేశ్వరుడిది విగ్రహం ఉంది అనుకుంటే కనుక ఆ విగ్రహానికి అయినా మీరు పూజ అయినా చేసుకోవచ్చు. ముందుగా దీపాలను అయితే వెలిగించుకోవాలి. అలాగే మనసులో విఘ్నేశ్వరుడికి సంకల్పం చేసుకోండి. తండ్రి, నేను ఇలాగ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. 41 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా నా పూజ పూర్తయ్యేలా చూడు అని. అలా మీరు నమస్కారం చేసుకొని పసుపు గణపతి దగ్గర పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి, పువ్వులు కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతే నమః అని 11 సార్లు మీరు జపం చేసి తర్వాత స్వామికి ధూపాన్ని చూపించండి. అంటే అగరబత్తీలు చూపించండి. దీపాలు వెలిగించాం కదా, దీపాలని కూడా చూపించండి. తర్వాత స్వామివారికి నైవేద్యంగా పండో ఫలమో లేదంటే చిన్న బెల్లం మొక్కో ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత స్వామివారికి కర్పూర మంగళ నీరాజనాన్ని కూడా ఇవ్వండి. అంటే కర్పూరం వెలిగించి హారతిని ఇవ్వండి విఘ్నేశ్వరుడు స్వామికి. తర్వాత ఇక్కడితో మనకి విఘ్నేశ్వరుడి పూజ అయితే పూర్తయిపోతుంది. ఇప్పుడు మనము ఆ శివ
శివపార్వతులకు కానీ లక్ష్మీనారాయణులకు కానీ పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణులకు కానీ శివపార్వతులకు కానీ ఎవరికైనా సరే మనం ఇక్కడ పూజ చేసుకునే ముందు నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఈ సంకల్పం అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. ఏంటి అని అంటే మనం మంచి జీవిత భాగస్వామి రావాలి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కదా, ఆ రిక్వెస్ట్ లెటర్ అన్నమాట. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణులకు కానీ శివపార్వతులకు కానీ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టుకొని చేసుకుంటున్నారో వాళ్ళకి ఆహ్వానం పలకండి. స్వయంగా మీరు ఆ వెంకటేశ్వర స్వామి అయినా సరే, ఆ లక్ష్మీనారాయణులైనా సరే, ఆ శివపార్వతులైనా సరే, మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో వాళ్ళు స్వయంగా మీ ఇంటి ముందు వచ్చి నించున్నట్టుగా మీరు మనసులో ధ్యానం చేసుకోండి. తర్వాత మీరు వాళ్ళని లోపలికి ఆహ్వానం పలకండి. ఆహ్వానం పలికిన తర్వాత మీరు ఏర్పాటు చేసుకున్న ఈ పీఠం పైన కానీ మీ పూజా మందిరంలో కానీ వాళ్ళని కూర్చోబెడుతున్నట్టుగా, అంటే వాళ్ళకి సింహాసనాన్ని సమర్పించినట్టుగా మీరు మనసులో భావన చేసుకోండి. అలా మనసులో అనుకుంటూ స్వామివార్ల దగ్గర చిత్రపటం దగ్గర మీరు ఇలాగ అక్షంతలు అయితే వేసుకోండి. ఒక గ్లాసులో నీటిని తీసి పెట్టుకున్నాం కదా, ఆ నీటిని చూపిస్తూ కాళ్ళు చేతులు కడుగుతున్నట్టుగా వాళ్ళకి స్నానాలు చేయిస్తున్నట్టుగా మీరు మనసులో భావన చేసుకోండి. తర్వాత మనం డైలీ బట్టలు పెట్టలేం కదా, వస్త్రం అనే ఉపచారం ఉంటుంది, బట్టలు పెట్టలేం కాబట్టి మీరు ఇలాగ దూదితో చేసిన చిన్న ప్రత్తికి పసుపు కుంకుమ గంధం అద్ది వాటిని వస్త్రమని యజ్ఞోపవేతమని స్వామివారికి అమ్మవారికి సమర్పించండి. తర్వాత సర్వాంగాలను అంటే కళ్ళను, కాళ్ళను, చేతులను, ముఖాన్ని, పెదవులను, ముక్కుని, తల వెంట్రుకలను ఇలా సర్వాంగాలను పూజించినట్టుగా భావన చేసుకొని అక్షంతలు స్వామివార్ల చిత్రపటం దగ్గర వేసేసుకోండి. ఇలా మనం ప్రతిరోజు కూడా మనం ఎవరికైతే శివయ్యకు కానీ ఇటు శివపార్వతులకు కానీ అటు లక్ష్మీనారాయణలకు కానీ ఎవరికైతే పూజ చేసుకుంటున్నామో వాళ్ళకి మనము ప్రతిరోజు కూడా ఇలాగా షోడశోపచారాలతో పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము రుక్మిణి కళ్యాణ లేఖ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఆ లేఖని నేను వీలైతే పీడిఎఫ్లో ఇస్తాను, లేదు అనుకుంటే కనుక మీరు నెట్లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు లేఖ అయితే వచ్చేస్తుంది. ఆ లేఖ మీరు చదువుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు రుక్మిణి కళ్యాణం లేఖ చదవడం రాదు అనుకుంటే కనుక మీరు యూట్యూబ్లో పెట్టుకొని విన్నా సరిపోతుంది. వింటూ అక్షంతలు స్వామివారి దగ్గర వేసినా సరిపోతుంది. మరి చదవడం రాని వారికి వేరే ఆప్షన్ ఏది ఉండదు కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి పూజ అయితే చేయాలనుకుంటున్నారు కదా, అది సరిపోతుంది. తర్వాత పంచోపచారాలు అయితే చేసుకోవాలి. అంటే ధూపాన్ని చూపించండి అగరబత్తిలు వెలిగించి, తర్వాత దీపాలు వెలుగుతూ ఉన్నాయి కదా, ఆ దీపాన్ని కూడా స్వామివారికి చూపించండి. తర్వాత నైవేద్యం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నైవేద్యం వచ్చేసి మీరు ఏవైనా పెట్టుకోవచ్చు, పాలు పళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే కిస్మిస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏదన్నా సరే మీరు ఏమైనా నైవేద్యం ఎప్పుడైనా చేయగలము అనుకుంటే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టాలి అని అంటే చదువుకునే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఇవన్నీ చేయడం కష్టం కదా, అందుకని మీకు ఏది వీలైతే అది నైవేద్యంగా పెట్టుకోండి. తర్వాత మీరు 2 తమలపాకులు ఒక వక్క తీసుకొని తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చిన తర్వాత ఇలాగ కర్పూరాన్ని వెలిగించి కర్పూరంతో హారతిని అయితే ఇవ్వండి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా మీరు రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణం అయితే 41 రోజుల పాటు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవ్వరు కూడా భయపడకుండా చేసుకోండి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత మీరు హారతిని కళ్ళకు అద్దుకొని చేతిలో కొన్ని పువ్వులు అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర సమర్పించండి. తర్వాత చేతిలో మరికొన్ని అక్షంతలు తీసుకొని 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఆ అక్షంతల్ని స్వామివారి దగ్గర వేయండి. స్వామివారి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని తలపైన వేసుకొని ఇలాగ స్వామివారి దగ్గర మీరు దండం అయితే పెట్టుకోండి, అంటే నమస్కారం చేసుకోండి. మళ్ళీ చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకొని మీ అమ్మ నాన్నల దగ్గర, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రుల దగ్గర మీరు ఆశీర్వచనం అయితే తీసుకోండి. ఇలాగ మీరు ఖచ్చితంగా 41 రోజుల పాటు ఈ పూజ అయిన తర్వాత చేతిలో అక్షంతలు తీసుకొని మీ తల్లిదండ్రుల దగ్గర అక్షంతలు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. అక్షంతలు వేయించుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని అయితే వాళ్ళు చదివి మీ పైన అక్షంతలు అయితే వేయాలి. వాళ్ళకి చదవడం రాకపోయినా కూడా పర్వాలేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా మీకు మంచి జీవిత భాగస్వామి రావాలి అని కోరుకొని అక్షంతలు వేసినా సరిపోతుంది. ఇలా ఈ పూజ అంతా అయిన తర్వాత మీరు పసుపు గణపతిని మొదటి రోజు మాత్రం చేసుకుంటే సరిపోతుంది, మిగతా రోజుల్లో చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ముందుగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని మీరు పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర విగ్రహం కానీ ఒక ఫోటో కానీ పెట్టుకుంటే కనుక అక్కడ మీరు ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాక మిగతా పూజ అంతా చేసుకోవచ్చు. అలాగే ఈ పసుపు గణపతిని ఏం చేయాలంటే పూజ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనము ఆ పసుపు గణపతిని తీసి వాటర్లో కలిపేసి మొక్కల్లో వేసేయాలి.
అలాగే మనం ఇక్కడ స్వామివారి దగ్గర దూది వస్త్రాలు పెట్టాం కదా, ఈ వస్త్రాలని కూడా డైలీ ఫ్రెష్గా పెట్టాలన్నమాట. ఒకరోజు పెట్టినవి మరుసటి రోజు వాడడానికి వీల్లేదు. వాటిని తీసి కూడా మొక్కల్లో వేసేయండి. పువ్వులు కూడా మొక్కల్లో వేసేయండి, ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. పూజలో పెట్టిన పళ్ళు అలాగే నైవేద్యం ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు 41 రోజుల పాటు అయితే చేసుకోవాలి అని అంటే ఉదయమే చేసుకోవాలి. మీకు టైం ఉన్నా లేకపోయినా 41 రోజుల పాటు మీరు కష్టపడాల్సిందే. ఏంటి అని అంటే ఉదయం మీరు లేవగానే ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని, ఆడపిల్లలు అయితే కనుక ప్రతిరోజు తలస్నానం అవసరం లేదు. మీరు ఎలాగో మాంసాహారం తినరు కాబట్టి రోజు ఉదయాన్నే లేచి మీరు స్నానం చేసేసుకొని ముందు మీరు ఏ పని చేయకుండా ఫస్ట్ మీ పూజ గదిలోకి, లేదా మీరు కనుక పీఠం ఏర్పాటు చేసుకుంటే ఇలాగ పీట దగ్గరికి వెళ్ళిపోయి ముందుగా ఇలాగ పూజ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే మీరు ఇంకా ఏ పనైనా చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయిలకైతే కంటిన్యూస్గా 41 డేస్ పాటు చేయాలంటే మధ్యలో కుదరదు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ 5 రోజులు మాత్రం మినహాయించి మిగతా రోజుల్లో మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. అబ్బాయిలు అయితే చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా 41 రోజుల పాటు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 41 డేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పూజకి పెద్దగా రూల్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే మాంసాహారం మాత్రం తీసుకోకూడదు. 41 రోజుల పాటు శాకాహారమే తీసుకోవాలి, అంటే నాన్ వెజ్ తినకూడదు. మీరు 41 రోజులు చేసుకున్న తర్వాత ఆఖరి రోజు 41వ రోజు మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ మీరు 8 మంది ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకు తాంబూలం ఇచ్చినట్లయితే కనుక మీ పూజ అనేది పూర్తయిపోతుంది. ఖచ్చితంగా 41 రోజులు పూజ పూర్తయిన తర్వాత మంచి జీవిత భాగస్వామి అయితే మీ జీవితంలోకి వస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.